హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి 8థ్ క్లాస్ బయాలజీ నుంచి సెమిస్టర్ 1 అండ్ 2 మొత్తం బిట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. క్విక్ రివిజన్ లాగనమాట. చాలా యూజ్‌ఫుల్ అయ్యే ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఉన్నాయి. చివరి వరకు చూడండి. అయితే సెమిస్టర్ 1లో మనకి 4 లెసన్స్ ఉన్నాయండి. కణం నిర్మాణం విధులు అనేది ఉంది. స్నేహితులు, శత్రువులు అనేది ఉంది. పంట ఉత్పత్తులు, యాజమాన్య పద్ధతులు అనే లెసన్ ఉంది. జంతువులలో ప్రత్యుత్పత్తి అనేటటువంటి లెసన్ కూడా ఉందన్నమాట. సో, ఈ 4 లెసన్ నుంచి మనకి సెమిస్టర్ 1 అనేటటువంటిది బిట్స్ తయారయ్యాయి. నెక్స్ట్ కంటిన్యూషన్‌గా సెమిస్టర్ 2 అనేవి కూడా బిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూస్తే ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు ఏమిటి? ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు ఏమిటి? మరి ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలని దేన్నంటామంటే, ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. అంటే పై రెండింటిని భవనంలో ఇటుకలని కూడా ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలే అంటాం. సజీవులలో కణాలని కూడా ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలనే అంటాం. సో, పై 2 కూడా సరైన ఆన్సర్స్. 1665లో సూక్ష్మదర్శినితో బెండు ముక్కలను పరిశీలించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? 1665లో సూక్ష్మదర్శినితో బెండు ముక్కలను పరిశోధించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈస్ రాబర్ట్ హుక్. రాబర్ట్ హుక్. దట్ 1 ట్రిలియన్ అనగా అర్థం ఏమిటి? 1 ట్రిలియన్ అనగా అర్థం ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈస్ 1000 బిలియన్లు. 1000 బిలియన్లు. జీవి కదులుతున్నప్పుడు లేదా ఆహారం తీసుకున్నప్పుడు కనిపిస్తూ మాయమవుతూ ఉండే చలనాంగాలను అంటే మిథ్యాపాదాలు అంటారు వాటిని. కనిపిస్తూ మాయమవుతూ ఉండేటటువంటి వాటిని మిథ్యాపాదాలు అంటారు. మరి ఇటువంటి ఈ మిథ్యాపాదాలను కలిగి ఉండేటటువంటి జీవి ఏమిటి? మిథ్యాపాదాలను కలిగి ఉండేటటువంటి జీవి ఏది అంటే ద రైట్ ఆన్సర్ ఈస్ అమీబా. కోడిగుడ్డులో ఉండేటటువంటి ప్రోటీన్ ఏమిటి? కోడిగుడ్డులో ఉండేటటువంటి ప్రోటీన్ ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ అల్బుమిన్. అల్బుమిన్ అనేటటువంటి ప్రోటీన్ ఉంటుంది. క్రింది వానిలో సరి అయినది ఏది? క్రింది వానిలో సరి అయినది ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ సరి అయినది ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ కణద్రవ్యంలో అనేక కణాంగాలుంటాయి. కణద్రవ్యం జీవ పదార్థంలోని భాగం. ఫలదీకరణం చెందినటువంటి అండమే తొలి కణం. సో, ఇక్కడ మనకి ద రైట్ ఆన్సర్ ఇవన్నీ కూడా సరి అయినవి. మానవునిలో తన ఆకారాన్ని మార్చుకోగలిగే ఏక కణానికి ఉదాహరణ ఏమిటి? మానవునిలో తన ఆకారాన్ని మార్చుకోగలిగే ఏక కణానికి ఉదాహరణ ఏమిటి? తెల్ల రక్త కణాలండి. తెల్ల రక్త కణాలు. బ్యాక్టీరియాలో అతి చిన్న కణం యొక్క పొడవు ఎంత? బ్యాక్టీరియాలో అతి చిన్న కణం యొక్క పొడవు ఎంత? ఎంత పొడవు కలిగి ఉంటుంది? అతి చిన్న బ్యాక్టీరియాలో అతి చిన్న కణం అనేది 0.1 నుంచి 0.5 మైక్రోమీటర్లు అనే పొడవు కలిగి ఉంటుంది. కేంద్రకానికి కేంద్రక త్వచానికి మధ్య ఉండేటటువంటి జిగురు వంటి పదార్థం ఏంటి? కేంద్రకానికి కేంద్రక త్వచానికి చూడండి, కేంద్రకం ఇది ఉంటుంది. ఇక్కడ కేంద్రక త్వచం ఉంటుంది. ఈ రెండింటికి మధ్య ఉండేటటువంటి జిగురు వంటి పదార్థం ఏమిటి అంటే కణద్రవ్యం. కణద్రవ్యం. నెక్స్ట్ వన్, జీవులలో అనువంశిక ప్రమాణం ఏంటి? జీవులలో అనువంశిక ప్రమాణం. ద రైట్ ఆన్సర్ ఈస్ జన్యువు. జన్యువు. నెక్స్ట్ వన్, ఒక నిర్దిష్టమైన విధిని నిర్వహించే ఒకే పోలికలు గల కణాల సముదాయాన్ని ఏమంటారు? ఒక నిర్దిష్టమైన విధిని నిర్వహించేటటువంటి ఒకే పోలికలు గల కణాల సముదాయాన్ని ఏమంటారు? కణజాలం. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. కణజాలం అంటారు. మ్యాథ్స్ తో పాలింగ్స్ ఇచ్చే అవకాశం ఉంటాయి. నెక్స్ట్ వన్, కణంలో దాదాపు మధ్యగా ఉండేటటువంటి అధిక సాంద్రతయుతమైనటువంటి గుండ్రని భాగాన్ని ఏమంటాం? కణంలో దాదాపు మధ్యగా ఉండొచ్చు, కొంచెం అటుగా ఇటుగా ఉండొచ్చు. ఇలా అధిక సాంద్రతయుతమైనటువంటి గుండ్రని భాగాన్ని ఏమంటారంటే కేంద్రకం అంటారు. అతి పెద్ద కణం ఆస్ట్రిచ్ అండం యొక్క పరిమాణం ఎంత? జంతు కణంలో లేకుండా వృక్ష కణంలో మాత్రమే ఉండేటటువంటి కణాలేమిటి? జంతు కణంలో లేకుండా వృక్ష కణంలో మాత్రమే ఉండేటటువంటి కణాలేమిటి? కణకవచం మరియు ప్లాస్టిడ్స్. కణకవచం మరియు ప్లాస్టిడ్స్. కణత్వచం లేకుండా కేంద్రక పదార్థం కలిగి ఉండేటటువంటి కణాలను కేంద్రక పూర్వ కణాలను కలిగి ఉండేవి ఏంటి? కణత్వచం అనేది ఉండదు, కానీ కేంద్రక పదార్థం కలిగి ఉండే కణాలను
మరియు కేంద్రక పూర్వ కణాలను కలిగి ఉండేవి ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈస్ బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు. బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలకి కణత్వచం అనేది ఉండదు. కేంద్రక పదార్థం కలిగి ఉండి అలాగే కేంద్రక పూర్వ కణాలను కలిగి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్, ఉల్లి పొరలోని కణాలను పరిశీలించినప్పుడు కణ ద్రవ్యంలోని ఖాళీగా ఉండేటటువంటి నిర్మాణాలకు గల పేరేంటి? ఉల్లి పొరలోని కణాలను పరిశీలించినప్పుడు కణ ద్రవ్యంలోని ఖాళీగా ఉండేటటువంటి నిర్మాణాలకు గల పేరేంటి? రిక్తిక. ఆతిథేయి యొక్క కణాలలో మాత్రమే ప్రత్యుత్పత్తి జరిపేవి ఏమిటి? ఆతిథేయి జీవి యొక్క కణాలలో మాత్రమే ప్రత్యుత్పత్తి జరిపేటటువంటిది ఏంటి? వైరస్. మలేరియా మరియు విరోచనాల వంటి వ్యాధులు వీటి వలన వస్తాయి. ప్రోటోజోవా వలన వస్తాయి. ఆస్పర్జిల్లస్ అనేది ఒక నెక్స్ట్ వన్, నత్రజని స్థాపనకు తోడ్పడేటటువంటి సూక్ష్మజీవి ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈస్ బ్యాక్టీరియా. ఔషధాల తయారీలో ఉపయోగపడేటటువంటి సూక్ష్మజీవి ఏమిటి? బ్యాక్టీరియా. 1857లో కిణ్వనంను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? 1857లో కిణ్వనంను కనుగొన్న శాస్త్రవేత్త లూయి పాశ్చర్. హెపటైటిస్ ఏను కలిగించేటటువంటి సూక్ష్మజీవి ఏమిటి? వైరస్. 1798లో మశూచి వ్యాధికి టీకాను కనుగొన్నవారు ఎవరు? 1798లో మశూచి వ్యాధికి టీకాను కనుగొన్నవారు ఎవరు? ఎడ్వర్డ్ జెన్నర్. బాసిల్లస్ ఆంథ్రాసిస్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ కోచ్. పూర్వకాలంలో ఆల్కహాల్ ఉత్పత్తికి వీటిని ఉపయోగించేవారు. సూక్ష్మజీవులను ఉపయోగించేవారు. 1929లో ఆకుపచ్చని శిలీంధ్రం యొక్క సిద్ధ బీజాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? 1929లో ఆకుపచ్చని శిలీంధ్రం యొక్క సిద్ధ బీజాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఫ్లెమింగ్. సిట్రస్ కాంకర్ అనేటటువంటి గాలి ద్వారా వ్యాప్తి చెందేటటువంటి వ్యాధికి కారకమైనది ఏంటి? సిట్రస్ కాంకర్ అనేటటువంటి గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధికి కారకమైనది ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈస్ బ్యాక్టీరియా. గాలిలో విత్తనాల ద్వారా వ్యాప్తి చెందే గోధుమలో కుంకుమ తెగులుకు కారకం ఏమిటి? గాలిలో విత్తనాల ద్వారా వ్యాప్తి చెందే గోధుమలో కుంకుమ తెగులుకు కారకం ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈస్ శిలీంధ్రం. నెక్స్ట్ వన్, కీటకాల ద్వారా వ్యాప్తి చెంది బెండకాయలు పసుపు ఈనెల మొజాయిక్ తెగులుకు కారణమైనది ఏంటి? చూడండి, కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. అలాగే బెండకాయలో వచ్చేటటువంటి పసుపు ఈనెల మొజాయిక్ తెగులుకు కారకమైనది ఏంటి? వైరస్. ఈ క్రింది వానిలో సరి అయినది ఏంటి? పాలను నిల్వ చేసేటటువంటి ప్రక్రియను పాశ్చరైజేషన్ అంటారు. ఈ పాశ్చరైజేషన్ ప్రక్రియలో పాలను 15 నుంచి 30 సెకండ్ల పాటు 70 డిగ్రీల వరకు వేడి చేసి నిల్వ చేస్తారు. పాశ్చరైజేషన్ ప్రక్రియను లూయి పాశ్చర్ కనుగొన్నారు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. చిక్కుడు జాతి మొక్కల యొక్క నత్రజని స్థాపనలో పాల్గొనేటటువంటి బ్యాక్టీరియా ఏమిటి? చిక్కుడు జాతి మొక్కల యొక్క నత్రజని స్థాపనలో పాల్గొనేటటువంటి బ్యాక్టీరియా ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈస్ రైజోబియం బ్యాక్టీరియా. ఏ చిక్కుడు జాతి వేర్ల బుడుపులలో రైజోబియం సహజీవనం చేస్తుంది? ఏ చిక్కుడు జాతి వేర్ల యొక్క బుడుపులలో రైజోబియం బ్యాక్టీరియా అనేది సహజీవనం చేస్తుంది? ఇక్కడ ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్ ఏనండి. బీన్స్ కానీ, బఠానీ కానీ, చిక్కుడు కానీ ఇవన్నీ కూడా 3 కూడా
చిక్కుడు జాతికి సంబంధించినవి కాబట్టి ఈ 3 ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. సో, చిక్కుడు జాతి మొక్కలలో బుడిపెలలో రైజోబియం బ్యాక్టీరియా సహజీవనం చేస్తుంది అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ మాంసకృత్తుల మాంసకృత్తులు, పత్రహరితము, కేంద్రక ఆమ్లాలు, విటమిన్‌లలో ముఖ్యమైనటువంటి భాగం ఏంటి? ఇక్కడ చూడండి మాంసకృత్తులు గాని, పత్రహరితము గాని, కేంద్రక ఆమ్లాలు గాని, ఈ కాంద్రక ఆమ్లాల యొక్క విటమిన్‌లలో ముఖ్యమైనటువంటి భాగం ఏంటి అంటే నత్రజని అన్నమాట. నెక్స్ట్ వన్ చాలా తీవ్రమైన వేడి, చల్లని పరిస్థితుల్లో కూడా జీవించే శక్తి గల సూక్ష్మజీవి ఏంటి? చాలా తీవ్రమైన వేడి మరియు చల్లని పరిస్థితుల్లో కూడా జీవించే శక్తి కలిగినటువంటి సూక్ష్మజీవి ఏది అంటే బ్యాక్టీరియా. బ్యాక్టీరియా అన్నమాట. క్రీస్తు పూర్వం ఏ సంవత్సరం వరకు ప్రజలు సంసార జీవనం సాగించారు? క్రీస్తు పూర్వం ఏ సంవత్సరం వరకు ప్రజలు సంసార జీవనం సాగించారు అంటే 10,000 వరకు. ఒకే రకమైనటువంటి మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేయడాన్ని ఏమంటారు? ఒకే రకమైనటువంటి మొక్కలను అధిక సంఖ్యలో ఒకే చోట సాగు చేయడాన్ని పంట అంటారు. నేలను వదులుగా చేసేటటువంటి విధానాన్ని ఇలా పిలుస్తాం. నేలను వదులుగా చేసేటటువంటి విధానాన్ని ఇలా పిలుస్తాం. చాళ్ళు తీయడం లేదా దున్నడం. చాళ్ళు తీయడం లేదా దున్నడం అని పిలుస్తారన్నమాట. నాటడం అనేది కాదు. నెక్స్ట్ వన్ నాగలి అంటే నాగలి గొర్రు దాన్ని అంటారు. నాగలి లేదా నాగలి గొర్రులో ఉండేటటువంటి బలమైనటువంటి ఇనుప కడ్డీ ఆకారం ఏంటి? బలమైనటువంటి ఇనుప కడ్డీ ఆకారం. ద రైట్ ఆన్సర్ ఈస్ త్రికోణాకారం. కలుపు తీయడానికి నేలను గుల్లగా చేయడానికి ఉపయోగపడేటటువంటి సులువైన పరికరం ఏంటి? కలుపు తీయడానికి నేలను గుల్లగా చేయడానికి ఉపయోగపడే సులువైన పరికరం ఏంటి అంటే తొల్లిక. విత్తనాలు నాటడానికి సాధారణంగా సాంప్రదాయంగా ఉపయోగించేటటువంటి సాధనము ఈ క్రింది ఏ ఆకారంలో ఉంటుంది? విత్తనాలు నాటడానికి సాధారణంగా సాంప్రదాయకంగా ఉపయోగించేటటువంటి సాధనము ఈ క్రింది ఏ ఆకారంలో ఉంటుందంటే గరాటు ఆకారంలో ఉంటుంది. వ్యవసాయ పద్ధతుల్లో మొదటి ప్రక్రియ ఏంటి? వ్యవసాయ పద్ధతుల్లో మొదటి ప్రక్రియ నేలను సిద్ధం చేయడం. ఎన్‌పీకే ఎరువులు అనగా అర్థం ఏమిటి? ఎన్‌పీకే ఎరువులు అనగా నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం. నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం. మొక్కలు సుమారు ఎంత శాతం నీటిని కలిగి ఉంటాయి? మొక్కలు సుమారుగా ఎంత శాతం నీటిని కలిగి ఉంటాయంటే 90%. పొలాల్లో కలుపు నశించడానికి వాడేటటువంటి కలుపునాశిని ఏంటి? పొలాల్లో కలుపు నశించడానికి వాడేటటువంటి కలుపునాశిని ఏంటి? 2,4-D. 2,4-D. చేపల నుండి పొందేటటువంటి కాడ్ లివర్ ఆయిల్ లో ఎక్కువగా ఉండేది ఏమిటి? కాడ్ లివర్ ఆయిల్ లో ఉండేటటువంటిది విటమిన్ ఏంటి అంటే చేపల నుండి పొందేటటువంటి కాడ్ లివర్ ఆయిల్ అన్న కాలేయ నూనె అన్న ఒకటే. సో కాలేయ నూనెలో ఎక్కువగా ఉండేటటువంటిది ఏది అంటే విటమిన్ డి అన్నమాట. పచ్చికలకు కాఫీ పంటలకు కొన్ని ఇతర పంటలకు చాలా ఉపయోగకరమైనటువంటి నీటి పారుదల పద్ధతి ఏంటి? పచ్చికలకు కాఫీ పంటలకు కొన్ని ఇతర పంటలకు చాలా ఉపయోగకరమైనటువంటి నీటి పద్ధతి ఏంటి అంటే తుంపర పద్ధతి. తుంపర పద్ధతి. ఈ క్రింది వానిలో కోత మరియు నూర్పిడి చేసేది ఏది? కోత చేసేది, నూర్పిడి చేసేది. రెండింటిని చేసేది ఏది అంటే కంబైన్డ్ హార్వెస్టర్. టాడ్పోల్ అన్నది దేనికి చెందుతుంది? టాడ్పోల్ అనేటటువంటిది కప్ప యొక్క రూప విక్రయం చెందుతుంది కాబట్టి కప్పకు చెందుతుంది. ఈ క్రింది వానిలో ఏకకణం ఏది? క్రింది వానిలో ఏకకణం ఏది? ఈ రెండు కూడా శుక్రకణం అండం. రెండు కూడా ఏకకణానికి చెందుతాయి. అండాలన్నింటిలో కూడా అతిపెద్ద అండం కలిగి ఉండేది ఏమిటి? అండాలన్నింటిలో అతిపెద్ద అండం కలిగి ఉండేటది పక్షి లేదా ఆస్ట్రిచ్ అన్నమాట. పక్షి లేదా ఆస్ట్రిచ్. సంయోగ బీజాల కలయిక వలన ఏర్పడేది సంయుక్త బీజం. ఒక జీవి యొక్క జీవితం దేనితో ప్రారంభమవుతుంది? ఒక జీవి యొక్క జీవితం దేనితో ప్రారంభమవుతుంది? సంయుక్త బీజంతో ప్రారంభమవుతుంది. ఐవిఎఫ్ ని విస్తరించగా ఐవిఎఫ్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. అంతర ఫలదీకరణం జరుపుకునేటటువంటి జీవి ఏది? అంతర ఫలదీకరణం జరుపుకునే జీవి. ఇవన్నీ కూడా అంతర ఫలదీకరణానికి చెందుతుంది. బాహ్య ఫలదీకరణం అంటే చేపలు ఇట్లాంటివి వస్తాయి అన్నమాట, కప్పలు. కోడి పిండం అనేది కోడిగా మారడానికి పట్టే సమయం ఎంత? 3 వారాలు. అమీబాలో జరిగేటటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ఏంటి?
అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ద్విధా విచ్ఛత్తి. హైడ్రాలో జరిగేటటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం కోరకీభవనం. హైడ్రాలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బొడిపెల వంటి నిర్మాణాలు ఏంటి? వాటిని ఏమంటారు? హైడ్రాలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బొడిపెల వంటి నిర్మాణాలు ఉంటాయి కదా, వాటికి గల పేరేంటంటే కోరకాలు. డాలీ అనేటటువంటి గొర్రెను సృష్టించిన వారు ఎవరు? ఇయాన్ వెల్మెట్. డాలీ జననం ఎప్పుడు? జూలై 5, 1996. బాహ్య ఫలదీకరణం జరిపేటటువంటి జీవులేమిటి? చేపలు, కప్పలు, సముద్ర నక్షత్రాలు. ఇవన్నీ కూడా అవుతాయి. చేపలు, కప్పలు, సముద్ర నక్షత్రాలు 3 కూడా అవుతాయి అన్నమాట. ఇవేవి కూడా కాదు. నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ సెమిస్టర్ 2 చూద్దాం. ఇక్కడ 8th క్లాస్ సెమిస్టర్ 2 బిట్స్ అనేటటువంటి ఒకసారి చూద్దాం. ఫస్ట్ బిట్ చూస్తే కౌమార దశ అనేది ఎన్ని సంవత్సరాల వయసులో మొదలవుతుంది? 11 సంవత్సరాల వయసులో మొదలవుతుంది. 9 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి అబ్బాయి ఎత్తు ఎంత శాతం ఉండవచ్చు? 9 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అబ్బాయి ఎత్తు అనేది ఎంత ఉండవచ్చు అంటే ద రైట్ ఆన్సర్ ఈజ్ 75% వరకు పెరుగుతారండి 9 సంవత్సరాలు ఉన్నటువంటి అబ్బాయి. గొంతు భాగంలో ఉబ్బెత్తుగా చొచ్చుకొని పెరిగేటటువంటి నిర్మాణం ఏంటి? అంటే దాన్ని ఆడమ్స్ యాపిల్ అని అంటారు. ఎన్ని రోజులకు ఒకసారి స్త్రీ బీజ కోసం ఒక అండాన్ని విడుదల చేస్తుంది? 28 నుండి 30 రోజులకు ఒకసారి ఒక అండాన్ని విడుదల చేస్తుంది. స్త్రీలలో ప్రత్యుత్పత్తి దశ సుమారు ఎన్ని సంవత్సరాల వయసు వరకు కొనసాగుతుంది? లేదా స్త్రీలలో మోనోపాజ్ దశ ఏది? లేదా ఋతుచక్రం ఎన్ని సంవత్సరాల వయసులో ఆగిపోతుంది? ఈ మూడింటికి కూడా ఒకటే ఆన్సర్ అన్నమాట. ద రైట్ ఆన్సర్ ఈజ్ 45 to 50 ఇయర్స్ అన్నమాట. క్రింది వానిలో నేరుగా రక్తంలోనికి హార్మోనులను విడుదల చేసేటటువంటి వినాళ గ్రంథులు ఏంటి? అంటే అంతఃస్రావిక గ్రంథులు. ప్రతి మానవునిలో కణంలోని కేంద్రకంలో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి? 23 జతలు ఉంటాయి. 22 జతలు నార్మల్ క్రోమోజోములు ఉంటే 1 జత లైంగిక క్రోమోజోములు ఉంటాయి. ఎన్ని సంవత్సరాల వయసు నాటికి బాలబాలికలిద్దరూ కూడా గరిష్ట ఎత్తుకు చేరుకుంటారు? 18 సంవత్సరాల వయసు నాటికి బాలబాలికలిద్దరూ కూడా గరిష్ట ఎత్తుకు చేరుకుంటారు. మన దేశంలో బాలికలకు వివాహం చేయడానికి చట్టబద్ధమైన వయస్సు. బాలికలకు 18, బాలురకైతే 21 అన్నమాట. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? 8 సంవత్సరాల వయసులో అమ్మాయిల యొక్క ఎత్తు 77 సంవత్సరాలు. 11 సంవత్సరాల వయసులో అబ్బాయిల ఎత్తు వచ్చేసరికి 81 సంవత్సరాలు. సో ఇక్కడ మనకి పై రెండు కూడా సరి అయినవి. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? యుక్త వయసులో శబ్దపేటిక పెరగడం ప్రారంభమవుతుంది. స్వేద గ్రంథులు, తైల గ్రంథులు, లాలాజల గ్రంథులు నాళాల ద్వారా స్రావాలను విడుదల చేస్తాయి. అంతఃస్రావిక గ్రంథులు హార్మోనులను నేరుగా రక్తంలోనికి విడుదల చేస్తాయి. చూడండి, హార్మోనులను నేరుగా రక్తంలోనికి విడుదల చేసేటటువంటి గ్రంథులు ఏమంటే అంతఃస్రావిక గ్రంథులు. శ్వేత గ్రంథులు, తైల గ్రంథులు, లాలాజల గ్రంథులు ఈ 3 కూడా నాళాల ద్వారా స్రావాలను విడుదల చేస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనకి సరి అయినవి. ఈ క్రింది వానిలో సరి అయినది ఏమిటి? కౌమార దశలో జరిగేటటువంటి మార్పులను హార్మోన్లు నియంత్రిస్తాయి. యుక్త వయసులో చేరేటటువంటి సమయానికి అమ్మాయిల్లో ఈస్ట్రోజన్ అనేది బీజకోశాలు ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. మరి ఋతుచక్రం ఆగిపోవడాన్ని మోనోపాజ్ అంటారు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్. స్త్రీలలో ఉండేటటువంటి ఎక్స్ క్రోమోజోముల సంఖ్య 2 ఉంటాయన్నమాట. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? మానవునిలో ఉండేటటువంటి లైంగిక క్రోమోజోముల సంఖ్య 2. గాయిటర్ అనేటటువంటి వ్యాధి థైరాయిడ్ గ్రంథికి సంబంధించినది. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? క్లోమ గ్రంథి ఇన్సులిన్ అనేటటువంటి హార్మోన్ ను స్రవిస్తుంది.
అతివృక్క గ్రంథి అడ్రినలిన్ అనేటటువంటి హార్మోన్ ను స్రవిస్తుంది. పీయూష గ్రంథిని పెరుగుదల హార్మోన్ అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. ఈ క్రింది వానిలో సరి అయినది ఏంటి? అడ్రినలిన్ అనేటటువంటి హార్మోన్ శరీరంలో ఒత్తిడిని సర్దుబాటు చేయడానికి సహకరిస్తుంది. లార్వా దశ నుండి ప్రౌఢజీవిగా మారేటటువంటి మార్పును రూప విక్రయం అంటారు. టాడ్పోల్స్ పెరిగేటటువంటి నీటిలో అయోడిన్ లేకపోతే ప్రౌఢజీవులుగా మారలేవు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవేనండి. పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో సరి అయినది ఏది? కౌమార దశ అనేది వ్యక్తికి మారిపోద్ది. అందరిలో ఒకేలా ఉండదు. పెరుగుదల అనేది పుట్టినప్పటి నుంచి అంటే పుట్టిన మొదటి రోజు నుంచి కూడా ప్రారంభమవుతుంది. కౌమారులు లైంగిక పరిపక్వతను చేరినప్పుడు యుక్త వయసు అనేది ముగుస్తుంది. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. అడవుల నరికివేత వల్ల వాతావరణంలో ఏ వాయువు స్థాయి పెరుగుతుంది? లేదా జలచక్రానికి భంగం కలిగించి వర్షపాతాన్ని తగ్గించి కరువులకు కారణమయ్యేటటువంటి వాయువు ఏంటి? కరువులకు కారణమయ్యేటటువంటి వాయువు ఏది? అలాగే అడవుల నరికివేత వలన వాతావరణంలో ఏ వాయు స్థాయి పెరుగుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్, CO2. నెక్స్ట్ వన్, మొత్తం జంతువులు మరియు మొక్కల యొక్క జాబితాను నమోదు చేసేటటువంటి అంతర్జాతీయ సంస్థచే నిర్వహించబడేది ఏంటి? మొత్తం జంతువులు మొక్కల గురించి జాబితాను రాసేటటువంటిది రెడ్ డేటా బుక్. 1 టన్ను కాగితం తయారీకి పూర్తిగా పెరిగిన ఎన్ని వృక్షాలు అవసరం? 17 వృక్షాలు అవసరం. 1 టన్ను కాగితం తయారు చేయాలంటే పూర్తిగా పెరిగినటువంటి 17 వృక్షాలు అవసరం. జైంట్ స్క్వెరల్ అనున్నది ఒక మెత్తని పొడవైన తోక ఉన్నటువంటి పెద్ద ఉడుత. క్రింది వానిలో ఎండమిక్ జాతులు ఏవి? ఇవన్నీ కూడా పెద్ద ఉడుత, ఎగిరే ఉడుత, సాలు, అడవి మామిడి. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. చింకారాగా పిలువబడేది ఏది? ఏంటి? ఏసియా జింక. సాల్ మరియు అడవి మామిడి కనిపించేటటువంటి రిజర్వ్ ప్రాంతం. పచ్మరిహిలో సాల్ మరియు అడవి మామిడి కనిపిస్తాయి. ఘరియల్ అనగా అర్థం ఏమిటి? ఘరియల్ అనగా అర్థం పొడవు ముట్టి కలిగినటువంటి మొసలి. జీవ వైవిధ్య పరిరక్షణకు ఉద్దేశించబడేటటువంటి ప్రాంతాలు ఏమిటి? జీవావరణ రిజర్వ్. రాక్ షెల్టర్స్ కలిగినటువంటి జాతీయ ఉద్యానవనం. సాత్పురా జాతీయ ఉద్యానవనం. భారతదేశపు అత్యుత్తమ టేకు చెట్లు కనిపించే జాతీయ ఉద్యానవనం ఏది? మరియు భారతదేశంలో మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం ఏది? రెండింటికి ఆన్సర్ ఒకటే, సాత్పురా జాతీయ ఉద్యానవనం. క్రింది వానిలో సరి అయినది ఏది? సారవంతమైన భూమి క్రమంగా ఎడారిగా మారడాన్ని ఎడారీకరణం అంటారు. జంతువులు వాటి ఆవాసాలకు ఎలాంటి భంగం కలగకుండా రక్షించేవి వన్యప్రాణుల అభయారణ్యాలు. ఎండమిక్ జాతులు అనగా ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా కనబడేటటువంటివి ఎండమిక్ జాతులు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా కనబడే వాటిని ఎండమిక్ జాతులు అంటారు. సో సారవంతమైనటువంటి భూమి క్రమంగా ఎడారిగా మారడాన్ని ఎడారీకరణం అంటారు. ఇవన్నీ కూడా సరి అయినవి. బారాసింగా అనగా అర్థం ఏమిటి? చిత్తడి జింక. ఈ క్రింది వానిలో సరి అయినది ఏమిటి? దేశంలోని పులులను రక్షించేందుకు ప్రభుత్వంచే టైగర్ ప్రాజెక్ట్ అనేటటువంటిది ప్రారంభించబడింది. జంతువులు అంతరించిపోయే స్థాయిలో ఉంటే వాటిని అంతరించిపోయే జంతువులు లేదా ఆపదలో ఉన్న జంతువులు అంటారు. కాగితాన్ని ఉపయోగించడానికి 5 నుండి 7 సార్లు రీసైకిల్ చేయవచ్చు. సో ఇవన్నీ కూడా సరి అయినది. ఈ క్రింది వానిలో సరి అయినది ఏమిటి? సైబీరియన్ కొంగలు రాజస్థాన్లోని భరత్పూర్, హర్యానాలోని సుల్తాన్పూర్ ప్రాంతాలకు వలస వస్తాయి. పక్షులు దిశను కనుక్కోవడానికి భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటాయి. పక్షులు ఉన్నత ఎత్తులో ఎగిరేటప్పుడు రెక్కల కండరాల నుండి ఉత్పన్నమైనటువంటి వేడితోనే చల్లని పరిస్థితులను తట్టుకుంటాయి. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. ఈ క్రింది వానిలో అంతరించిపోయే లేదా ఆపదలో ఉన్నటువంటి జంతువులకి ఉదాహరణ ఏమిటి?
అంతరించిపోయే లేదా ఆపదలో ఉన్నటువంటి జంతువులకు ఉదాహరణ పైవన్నీ. రాక్షస బల్లులు, అడవి గేదెలు, బారాసింగ. బారాసింగ అంటే చిత్తడి జింకలు. సో పైవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, వాహనాలు విడుదల చేసేటటువంటి కాలుష్య కారకం కానిది ఏది? వాహనాలు విడుదల చేసే కాలుష్య కారకాలు కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. ఇవన్నీ కూడా విడుదల చేస్తాయి. కానీ SO2 అనేది కాదనమాట. రక్తం యొక్క ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని తగ్గించే వాయువు ఏది అంటే కార్బన్ మోనాక్సైడ్. విషవాయువుగా పరిగణించబడేటటువంటి వాయువు ఏది అంటే కార్బన్ మోనాక్సైడ్. పెట్రోల్, డీజిల్ వంటి వాటిని ఇంధనాలను పాక్షికంగా మండించడం వల్ల ఉత్పత్తి అయ్యేటటువంటి వాయువు ఏది అంటే కార్బన్ మోనాక్సైడ్. రక్తంలో ఆక్సిజన్ యొక్క వాహక సామర్థ్యం తగ్గిస్తుంది. విషవాయువుగా పరిగణించబడింది. పాక్షికంగా మండినటువంటి పెట్రోల్, డీజిల్ నుండి ఉత్పత్తి అవుతుంది. ఏది అంటే కార్బన్ మోనాక్సైడ్. నెక్స్ట్ వన్, రిఫ్రిజిరేటర్లు మరియు ఏసీలు, ఏరోస్పేస్లు. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, ఏరోస్పేస్లు వాడకం వలన విడుదలయ్యేటటువంటివి ఏంటి? క్లోరోఫ్లోరోకార్బన్స్. క్లోరోఫ్లోరోకార్బన్స్. సముద్ర మట్టాల పెరుగుదలకు ప్రధాన కారణం ఏంటి? సముద్ర మట్టాల పెరుగుదలకు ప్రధాన కారణం భూతాపం లేదా గ్లోబల్ వార్మింగ్. సముద్ర మట్టాల పెరుగుదలకు ప్రధాన కారణం భూతాపం లేదా గ్లోబల్ వార్మింగ్. చమురు శుద్ధి కర్మాగారాలు విడుదల చేసేటటువంటి విషవాయువులు ఏంటి? చమురు శుద్ధి కర్మాగారాలు విడుదల చేసేటటువంటి విషవాయువులు ఏంటి? సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. SO2, సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్. SO2, NO2. ప్రతి సంవత్సరం కూడా వన మహోత్సవం అనేటటువంటిది ఏ నెలలో జరుపుతారు? ప్రతి సంవత్సరం కూడా వన మహోత్సవం అనేటటువంటిది జూలై నెలలో జరుపుతారు. గ్లోబల్ వార్మింగ్ అంటే భూతాపానికి కారణమైనటువంటి వాయువులు ఏంటి? గ్లోబల్ వార్మింగ్ లేదా భూతాపానికి కారణమైనటువంటి వాయువులు ఇవన్నీ కూడా నైట్రస్ ఆక్సైడ్ అంటే NO, అలాగే నీటి ఆవిరి, అలాగే కార్బన్ డయాక్సైడ్ CO2, అలాగే మీథేన్ NH4. NH4 అనేటటువంటిది అమోనియా అనుకుంటా. సో మీథేన్ అనేటటువంటిది తెలియదు, చెప్తాను తర్వాత. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అన్నమాట. మీథేన్ యొక్క ఫార్ములా CH4 అండి. CH4, NH4 అనేది అమోనియా అవుతుంది. మీథేన్ అనేది CH4 అన్నమాట. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా సరి అయినవి. ఈ శతాబ్దం చివరికి భూమిపై ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీల కంటే ఎక్కువ పెరగవచ్చు? సో ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఉష్ణోగ్రత ఒక 2 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ పెరగవచ్చు అన్నమాట. గ్లోబల్ వార్మింగ్ ఆందోళన తగ్గించడానికి చేసుకునే ఒప్పందాలలో ఇది ఒకటి. గ్లోబల్ వార్మింగ్ యొక్క ఆందోళన తగ్గించడానికి చేసుకునే ఒప్పందాలలో ఇది ఒకటి. క్యోటో ప్రోటోకాల్ అనేటటువంటి ఒప్పందం. క్యోటో ప్రోటోకాల్. క్షీరదాల మలంలో ఉండేటటువంటి శుద్ధ జల నాణ్యతను తెలియజేసే సూచిక ఏంటి? క్షీరదాల యొక్క మలంలో ఉండే శుద్ధ జల నాణ్యతను తెలియజేసే సూచిక బ్యాక్టీరియా. సిల్ట్ అనగా అర్థం ఏమిటి? సిల్ట్ అనగా అర్థం రేణు సహిత ఇసుక. రేణువులతో కూడినటువంటి ఇసుక, రేణు సహిత ఇసుక. సిల్ట్ అనగా రేణు సహిత ఇసుక. క్లీన్ గంగా జాతీయ మిషన్, నమోమి గంగా జాతీయ మిషన్ అంటారు దీన్ని కూడా. క్లీన్ గంగా జాతీయ మిషన్ అనేటటువంటి కొత్త పథకాన్ని ప్రారంభించినటువంటి సంవత్సరం ఎప్పుడు? ఇది గంగా నది క్లీనింగ్ కోసం చేయబడింది. సో 2016. నెక్స్ట్, గంగా నది కార్యాచరణ ప్రణాళిక అనేది ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? గంగా నది కార్యాచరణ ప్రణాళిక అనేటటువంటిది ప్రణాళిక 1985లో ప్రారంభించబడింది. ఈ క్రింది వానిలో సరి అయినది ఏంటి? మరి క్రింది వానిలో ఇవన్నీ కూడా సరి అయినది. CNG అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, LPG అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, CFC అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్. సో ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో సరికానిది ఏంటి? నీటి నాణ్యతను కలుషితం చేసేటటువంటి పదార్థాలను జల కాలుష్య కారకాలు అంటారు. WWF అధ్యయనం చేసినటువంటి అధ్యయనంలో గంగా నది ఆపదలో ఉన్నటువంటి ప్రపంచంలో 10 నదుల్లో ఒకటి. ప్రపంచంలో 25% జనాభాకు తాగునీరు అందుబాటులో లేదు. సో ఇక్కడ మనకి సరికానిదంటూ ఏట్లేదు, ఎందుకంటే ఇక్కడ అన్ని కూడా సరి అయినవే ఉన్నాయి. నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.